హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు తెలుసు చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది మధ్యలో. అంటే షార్ట్స్ పెడుతున్నా కూడా లాంగ్ వీడియోస్ పెట్టట్లే కదా. ఇప్పటి నుంచి అయితే హాల్స్ అండ్ బ్లాగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. అండ్ ప్లీజ్ డూ మై హెయిర్ ఈస్ గ్రోయింగ్ బ్యాక్, అందుకే అసలు దీన్ని ఏమి చేయలేకపోతున్నాను. ఐ విల్ టెల్ యూ దీస్ సీక్రెట్స్ ఆఫ్టర్, వేరే వీడియోలో చెప్తాను. బట్ ఇట్స్ అనాయింగ్, దీస్ ముక్కలు ఆర్ అనాయింగ్. ఇక్కడైతే నన్ను చూసి రీతు లిప్స్టిక్ వేసుకుంటుందంట. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది ఈవినింగ్ నుంచి మా రూటీన్ ఎలా ఉంటుంది అని నేనైతే వ్లాగ్ అయ్యాక చూసుకుని ఇంత పని చేశానా అనిపించింది. మనం విడిగా కొనుక్కుంటాం కదా చాపర్, అలా కాకుండా నా మిక్సీ జార్తోనే ఈ వెజిటబుల్ చాపర్ వచ్చింది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వర్కింగ్ వెరీ గుడ్. కానీ నేను ఇంకా కొన్ని మంత్స్ వాడాక రివ్యూ ఇద్దాంలే అని చూపించట్లేదు. అండ్ మొన్న అయితే దొండకాయలు వేస్తే పేస్ట్ అయిపోయినాయి. అట్లాంటివి వేయకూడదు, కానీ ఒక ఆనియన్, టమాటో, క్యారెట్, బీట్రూట్ ఇట్లాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఈజీ చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నా. పిచ్చెక్కిస్తే బాబీ ఉంటారు కదా, నాకైతే భలే ఇష్టం ఆయన చెప్పే విధానం. అంటే బేసిక్గా చాలా ఏమంటారు, ఫన్గా చెప్తారు కదా, నాకు భలే అనిపిస్తుంది. మనకు అంత ఫన్గా చెప్పడం రాదు, కానీ ఆయన చూపించే రెసిపీలు కూడా బాగా అనిపిస్తుంది. ఆయన ఎవరో నేనైతే చూడలేదు, బట్ చాలా కనెక్టెడ్ అని ఫీల్ అవుతాను వాయిస్ ద్వారానే. ఇక్కడైతే నేను కుకింగ్ చేస్తుంటే రితిక ఇలాగే నా పక్కన అతుక్కుని ఆడుకుంటుంది అనమాట. సో చాలా తక్కువ కాబట్టి నాకైతే ఈ మసాలా సరిపోయింది. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసేసి ఒక్క ఆనియన్నే తీసుకున్నా. సో చికెన్ ఫ్రై అయ్యాక ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసేయాలి. ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మామూలే కదా. సో ఇందాక చేసిన మసాలా కూడా యాడ్ చేయాలి, అంతే. ఇంకెంత ఫ్రై చేసుకుంటాం అన్నది మన ఇష్టం కదా. ఆ పచ్చివాసన పోయే వరకు, ముక్కకు మసాలా పట్టే వరకు ఫ్రై చేసా. అండ్ ఇక్కడ సమ్మర్ కదా, అలా దానికి బలవంతంగా వాటర్ పట్టిస్తా. అలాగా 1 లీటర్ వరకు తాగాలంట వాళ్ళు కూడా, 1.5 year ఏజ్ వచ్చిన వాళ్ళు. అంత కాకపోయినా మనం వీలైనంత పట్టిస్తానికే ట్రై చేస్తాను. అండ్ రెడీ. ఇక్కడ కొత్తిమీర, మిర్చి జల్లుకుంటే రెడీ. నాకైతే భలే నచ్చింది. వెరీ క్విక్, ఒక 15-20 నిమిషాల్లో అయిపోయింది నాకు. అండ్ టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి వెళ్తామన్నమాట ఈవినింగ్ బయటికి. రితిక నేను సైకిల్ తొక్కుకోవడానికి, లేదంటే వచ్చాక రితికకి తినిపియాలి, ఫ్రెష్ చేయాలి. అండ్ మా హస్బెండ్ వచ్చేస్తారు. ఇవన్నీ చాలా అయ్యే పనులు కాదు. సో అంత హౌస్ క్లీన్ చేసేసి వెళ్తాను బయటికి, లేదంటే వచ్చిన తర్వాత అయితే అవ్వదు. అండ్ ఇక్కడ ఈవినింగ్ చాలా ఆడతారు కదా, ఎక్కువ ఎనర్జీ రావడం కోసం డేట్స్ ఇస్తున్నాను అనమాట. రకరకాల స్నాక్స్ ఇస్తాను రితికాకి. రితిక గెట్స్ బోర్డ్ ఆఫ్ స్నాక్స్ ఈజీలీ. అంటే ఒక్కరోజు తింటుంది, నెక్స్ట్ రోజు తిందాం మళ్ళా. అండ్ చెప్పా కదా ఇక్కడ హౌస్ ఫుల్ క్లీనింగ్ అని, దీని మీదే పడి దొల్లుతాం కాబట్టి హాల్లో దీన్నే ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తాను. అండ్ ఎంత క్లీన్ చేసినా పిల్లలు ఉన్న ఇంట్లో అది అలాగా ఒక 10 minutes కూడా ఉండదు. అసలు నాకు అలా పిచ్చి లెగిసిపోతుంది అనమాట. బట్ ఇంకేం చేయలేము, ఆడొద్దు ఆడుకోవద్దు అని చెప్పలేము. అండ్ క్లియర్ కూడా దాంట్లోనే చేపిస్తాను. నైట్ నేను క్లియర్ చేసేటప్పుడు రితిక కూడా హెల్ప్ చేయాలి అని అనుకుంటాను నేను. సో తనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు రితిక ఎక్కడ తీసింది అక్కడ పెడుతుంది. మనల్ని చూసి నేర్చుకుంటుంది కదా. అండ్ ఇట్లా అయితే హౌస్ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ అన్ని ఆటల్లో ఒక్క నిమిషం కూడా వదలదు నన్ను. దానికి ఫోన్, టీవీ ఏమి ఇవ్వం కాబట్టి ఇంకేముంటుంది, వాళ్ళకన్నా టైంపాస్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఇదైతే 1 month బ్యాక్ అండి వీడియో. నాకు అసలు ఏం జరిగిందో కూడా నేను 2-3 సార్లు వ్లాగ్ చూసుకోవాల్సి వచ్చింది. ఒక్కోసారి లో కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతాం కదా, అంటే నా వల్ల ఏది అవ్వదు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఐ వెంట్ త్రూ దాట్ ఫేజ్. బట్ ఇప్పుడైతే అగైన్ బూస్ట్ అయ్యాను. ఇక్కడ రితిక ఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడైతే కరెంట్లీ సైకిల్ తొక్కుకొని వచ్చాక స్నానం చేస్తున్నాము. అంత స్వెట్ ఉంటుంది, అంత ఉడుగ్గా ఉంటుంది బయట. అండ్ ఇక్కడైతే స్కిన్ కేర్, నేను స్కిన్ కేర్ మీద ఒక ఫుల్ లాంగ్ వీడియో చేయాలని ఉంది. బికాజ్ వీ హ్యావ్ వెరీ సెన్సిటివ్ స్కిన్. నేను ఎన్ని క్రీములు వాడానో నాకే తెలుసు రితిక కోసము. అండ్ ఇక్కడైతే బట్టలు తెచ్చేసుకున్నా, లేదంటే ఇది ఓపెన్ అనమాట. సో రెట్టలేస్తాయి పావురాలు, కాకులు. సో ఉతికిందంతా వేస్ట్ అయిపోద్ది. ఇక్కడ చూడండి మా బుడ్డమ్మ
కెమెరా హైజాక్ చేస్తుందనమాట. అండ్ చెప్పాను కదా ఫుల్ హౌస్ క్లీన్ చేసేసుకొని వెళ్తాము. అండ్ దానికి చాలా ఆడుతది కాబట్టి ఒక స్నాక్ ఇచ్చేసి వెళ్తాము. ముందు స్నాక్ తినేసి అప్పుడు వెళ్తామనమాట వెంటనే. సో ఇక్కడైతే రైస్ కేక్ తింటుంది. అండ్ నేను షార్ట్స్ పెడుతున్నాను. బట్ దానికి రీచ్ కూడా పోవట్లేదు. ఎందుకంటే ఐ స్టాప్డ్ పెట్టడం ఆపేసా కాబట్టి. బట్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్‌గా వస్తాయి ఈ వ్లాగ్స్. అండ్ అంట్లు కూడా నాకు అన్ని పనుల్లో బద్ధకమైన పని అంటే అంట్లు కడగడం అండి. రితిక కూడా నన్ను ఒక చోట నుంచోనీయదు. దట్స్ ఎ సెపరేట్ థింగ్. బట్ నాకు మస్తు చిరాకనమాట అంట్లు కడగడం. బట్ అట్లా సింక్‌లో ఉంటే చిరాకుగా ఉంటది. అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి చూస్తే కూడా గలీజ్‌గా ఉంటది అసలే. ఓపెన్ కిచెన్ అనమాట మాది. సో, అవి కడిగేసే ఎళ్ళాలి. అండ్ సైకిల్ తీసి చాలా నెలలయింది కాబట్టి మళ్ళా క్లీన్ చేస్తున్నాను. చెప్పా కదా అంటే నాకు రితికాకి వి హ్యాడ్ ఎ వెరీ సెన్సిటివ్ స్కిన్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడైతే మా కాలనీ పిల్లలు అసలు ఐ ఫీల్ సో లక్కీ. రితికకి ఒక నలుగురు, ఐదుగురు పిల్లలు రితు కోసం వెయిట్ చేసి దాన్ని ఆడిపించడానికి కోసం. ఇక్కడ సైకిల్ నేను పట్టుకుంటా అంటే నేను పట్టుకుంటా అని కూడా కొట్టుకుంటారు. బట్ నాకు భయమేస్తది. నేను పక్కనే ఉండాలి ఎప్పుడు. అండ్ ఇక్కడ ఇలా స్లైడ్ చేయి అన్నీ వాళ్ళే నేర్పిస్తారనమాట. సో ఇలా నలుగురిలో పెరగడం చాలా ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతాను నేను. ఇట్లా ఇంతమంది ఎందుకు గ్యాదర్ అయ్యారు అంటే నేను వచ్చిన కాడి నుంచి హైదరాబాద్ నేను వాళ్ళతో ఆడిస్తాననమాట. అండ్ ఇక్కడే మా కాలనీలో ఒక బొటిక్‌లా పెడితే వెళ్ళా అనమాట. సరే చూద్దాము అని. నేను మా ఫ్రెండ్. అయితే ఇది రెడీమేడ్ బ్లౌజ్. మీకు డీటెయిల్స్ కాకపోతే వీళ్ళకి యూట్యూబ్ పేజ్ కూడా ఉంది. నాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్ అనిపించింది. అండ్ ఈ వర్క్ కూడా 800, 900 చెప్తున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. బట్ నాకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు తీసుకోలేదు. సో ఇంటికి వచ్చేసాక చాలా హెడేక్ వస్తుంటే కాఫీ తాగా. కాఫీ తాగితే రితిక కూడా స్నాక్ ఏదో స్నాక్ చేసింది. అండ్ ఇలా టేబుల్ ఎక్కుతా అంటదండి. అమ్మో! చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. అండ్ మేము అంటే బిస్లరీయే వాడతాము. ఎక్కడికెళ్ళినా ఒకటే ఉండాలన్నట్టు. సో డిన్నర్ అయిపోయింది. డిన్నర్ వీడియో తీసే అంత గ్యాప్ కూడా ఇవ్వదు నా కూతురు. సో అండ్ ఇక్కడ బ్రష్ చేయాలన్నమాట ఈవినింగ్. రితికకి పళ్ళు చాలా త్వరగా వచ్చేసినాయి. ఇప్పుడైతే ఒక ఫుల్ సెట్ ఉంటదన్నమాట పైన కింద. సో నాకు భయమేస్తది పళ్ళు సరిగ్గా బ్రష్ చేయకపోతే పుచ్చిపోతది అన్నట్టు. సో నైట్ డైలీ వన్స్ అయితే పక్కా చేస్తాము. కుదిరితే 2 సార్లు చేస్తాము. అండ్ టూత్ పేస్ట్ కూడా ఒక 2, 3 వాడి అందులో బెస్ట్ ఏంటో చూడాలి అని ట్రై చేస్తున్నాను నేను. విల్ అప్డేట్ యూ సూన్. అండ్ స్కిన్ కేర్ డ్రై స్కిన్ వాళ్ళు 2, 3 సార్లు రాసుకోవాలి. మనకి సీజన్‌తో పని ఉండదు. సో ఇట్లా 2, 3 సార్లు రాసుకొని ఇంకా ఫుల్ డ్రెస్ అయిపోయింది. బ్లాంకెట్ కప్పుకోరు కదా! సో ఫుల్ డ్రెస్ చేస్తాను నేను రితికని నైట్ టైము. అండ్ ఇక్కడ కిసి పెట్టు అంటే తప్పు అంటది. అదిగోండి కిసిత్. అండ్ లవ్ యూ ఆల్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి క్యూట్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మా హస్బెండ్ ఆ రోజు చాలా లేట్ వచ్చారు. 11 అలా అయిపోయినట్టుంది. అండ్ అదే నేను చేసిన చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఉంది. సో రితిక ఆల్రెడీ పడుకుని పోయింది కాబట్టి అండ్ నేను మా హస్బెండ్ టీవీ చూస్తున్నాం. అది కూడా షార్క్ ట్యాంక్ చూస్తాము. మాకు బాగా ఇష్టం షార్క్ ట్యాంక్ చూడడం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.